పాఠశాలలో విద్యార్థులకు అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని పెదవేగి పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ కార్తిక్ సూచించారు. మంగళవారం పిహెచ్సిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న అన్ని పాఠశాలల్లో టీడీ టీకా, డీపీటీ టీకాను వేయడం జరుగుతుందని ఆయన అన్నారు. గొంతులో తీవ్రమైన ఇన్ఫెక్షన్, కోరింత దగ్గు తదితర తీవ్రమైన వ్యాధుల నుండి కాపాడడానికి ఈ టీకాలను వేయడం జరుగుతుందన్నారు. సాధారణంగా 10 నుండి 16 సంవత్సరాల వరకు పిల్లలకు బూస్టర్ డోస్ గా ఈ టీకాలను వేయడం జరుగుతుందని, శరీరంలో వ్యాధి నిరోధకత శక్తిని పెంచి భవిష్యత్తులో వ్యాధులు రాకుండా కాపాడడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కావున పాఠశాలలోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతంగా జీవించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఒక వైద్య సూచన ఏంటి అంటే, మన రాష్ట్ర ప్రభుత్వం తలబెట్టిన ఒక వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి ఈ రోజు మీకు ముఖ్యంగా షేర్ చేసుకుందాం అనుకుంటానండి. ఈ నెల 29వ తారీఖు అంటే రేపు అనగా బుధవారం మన రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వ్యాక్సినేషన్, దేనికోసం వ్యాక్సినేషన్ అంటే టీడీ డోసులు, డిపిటి డోసులు ప్రతి స్కూల్ పిల్లవాడికి అందాలి, కంపల్సరీ స్కూల్ పిల్లవాళ్ళందరికీ చేయాలి అనే ఉద్దేశంతో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయడం జరుగుతుందండి. ఈ డ్రైవ్ లో ఏంటి అంటే ముఖ్య ఉద్దేశం, మామూలుగా మనం ప్రతి బుధవారము యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి పిల్లవాడికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందండి. ఈ ప్రత్యేక డ్రైవ్ ఏంటి, దీని వల్ల ఉపయోగం అంటే ఈ డిపిటి వ్యాక్సిన్ 5 సంవత్సరాలు పూర్తయిన పిల్లవాడికి డిపిటి వ్యాక్సిన్ వేయబడుతుంది. అలాగే 10 ఏళ్ళు 16 ఏళ్ళు నిండిన పిల్లలకి టీడీ వ్యాక్సిన్, టీడీ అంటే టెటానస్, డిప్టీరియా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు అండి. ఆల్రెడీ చిన్నప్పుడే పిల్లవాడికి, పుట్టిన పిల్లలకి 6వ వారము, 10వ వారము, 14వ వారము ఇది వ్యాక్సిన్ వేస్తాము. దీని బూస్టర్ డోసులు 10వ సంవత్సరము, 16వ సంవత్సరంలో టీడీ వ్యాక్సిన్, 5వ సంవత్సరంలో డిపిటి వ్యాక్సిన్ కూడా వేయబడుతుందండి. ఇన్ జనరల్ గా మామూలుగా మనం వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ద్వారా ఇవన్నీ కవర్ చేస్తాము. ఈ డ్రైవ్ లో ఏంటి అంటే, రేపు జరిగే ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో ముఖ్య ఉద్దేశంగా ప్రతి స్కూలులో అందరి పిల్లలకి ఈ వ్యాక్సినేషన్ అందరికీ చేసి 100% మన పిల్లల్ని ఇమ్యునైజేషన్ చేయాలనే ఉద్దేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టిందండి. మా యొక్క సలహా ఏంటంటే, ప్రతి 5వ సంవత్సరం, 10వ సంవత్సరం, 16 సంవత్సరాల పిల్లలందరికీ ఈ 2 వ్యాక్సిన్లు కంపల్సరీ అందరూ వేయించాలి అనేది మా యొక్క వైద్య సూచన అండి. తప్పకుండా అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.